ఏంది సార్ మీరు చేసే పని? నన్ను విడిచిపెట్టండి. ఎప్పుడూ నిన్ను అనుభవించాలని ఫిక్స్ అయినా నిన్ను ఎట్లా వదిలిపెడతా అనుకున్నావే? రా. నా నుండి తప్పించుకొని ఎంత దూరం పోతాను? సార్ మీ దండం పెడతా, మీ కాలు మొక్తా, నన్ను వదిలేయండి. వదలండి వదలండి వదలండి. అక్క అక్క లే అక్క లే కూర్చో. ఏమైందక్క? ఏమైనా పీడకలగన్నావా? చిల్లే, ఆ సారు పైసలు ఇట్లనే వేసి కట్టుదమే, నన్ను కలలకు కూడా వేధిస్తుండే. అక్క నువ్వేం బాధపడకే, ఏదన్నా ఒకటి చేద్దాం. పొద్దు బాగా ఎక్కింది, పోయి నువ్వు ముఖం కడుకపో, నేను పాల ప్యాకెట్ తీసుకొస్తా. బాబాయ్ ఒక పాల ప్యాకెట్ ఇయ్యవా? చెప్పే. రఘు ఏడున్నావు? ఇంటికాడ. అర్జెంటుగా పోషమ్మ కాడికి రా. సరే వస్తున్నా. అవునే పూజ, నేను ఎప్పుడైనా ఫోన్ చేసి ఎక్కడికైనా రాయా అంటే అరగంటలో రమ్మంటే గంట చేస్తావు. నువ్వు ఫోన్ చేస్తే మాత్రం నేను తొందర రావాలనా? అయినా ఒక్క నిమిషం కూడా నన్ను చూడలేకుండా పోతున్నావు ఈ మధ్య. అది కాదు రఘు, నీకు ఒక ముచ్చట చెప్పాలి. ఏం ముచ్చట్లే? అవునా, అంత పని చేసిండా? అవును రఘు, ఇప్పుడైనా పైసలు ఎట్లయినా వేసి కట్టాలి, కానీ ఎక్కడికి వెళ్ళి తేవాలి? అవును కానీ మీ అక్క భర్త అసలు ఏమైనట్టు? ఒక్కసారి కూడా కనిపించలేదు నాకు. మా బావన మా అక్కని పెళ్లి చేసుకున్నాక 3 నెలలకు బొంబాయి వేయండు. ఇప్పటికి 10 సంవత్సరాలు అయ్యాయి. ఉన్నాడా లేడా, సచ్చిండా బతికిండా ఏం తెలియదు. ఫోన్ నెంబర్ కూడా లేదు, అడ్రస్ కూడా తెలియదు. వాడు మీ అక్కను కావాలని వదిలేసి వాని జీవితం వాడు చూసుకున్నాడు. సరే, ఆ 50,000 నేను ఇస్తా, మీ అక్కని తీసుకుపోయి వాడిని కట్టేయమా, సరేనా? ఇప్పుడు వాణ్ణి మీ అక్కను ఇద్దరిని సెట్ చేస్తా, ఒక్క దెబ్బకి 2 పిట్టలు. ఇరవై ఏళ్ళ కింద నా పిల్లని చచ్చిపోయినప్పుడే మళ్ళా పెళ్లి చేసుకుంటా అయిపో. నా కొడుకు ఉన్నాడు కదా అని మళ్ళా పెళ్లి చేసుకోలే. వాడు ఎదిగే పెళ్లి చేసుకుని పిల్లని పట్టుకుని అమెరికా. ఇప్పుడు నాకు తోడెట్లా? అందుకే నా ఆరిక చెడి చేసుకుందాం అనుకున్నా. ఇదేమో ఇట్లా చేసి.
హారిక దా లోపల దా, కూర్చో. కూర్చో హారిక. ఏమైంది హారిక? అన్నిటికి ఒప్పుకొని కదా ఇక్కడికి వచ్చింది, మరి ఇంకెందుకు ఆలోచిస్తున్నావు? సారు, నేను నీ దగ్గరికి వచ్చింది పైసలు కట్టడానికి, ఇంకా దేనికో కాదు. ఇవి 50,000 ఉన్నాయి, తీసుకోర్రి. వడ్డీ 1 నెల వరకు ఇస్తా. అసలు ఇచ్చినావు కదా, సరిపోతులే. వడ్డీ నాకు అవసరం లేదు, కానీ ఒక్కసారన్నా రా. మర్యాద కొద్దీ చెయ్యి తీయు, లేకపోతే చెప్పు తెగుద్ది. ఏం చూసుకునే నీకు అంత పొగరు? ఇక్కడ నిన్ను ఏం చేసినా నన్ను ఎవ్వడేం చేయలేడు. నాకున్న పలుకుబడికి నన్ను నువ్వు ఏం చేయలేవు. ఛీ! నన్నే చెప్పు అడుకొడతా అంటావానే? ఎవరు? ఎరా, వీడియో బాగుందా? అయినా నువ్వు హీరోరా. ఈ వీడియోని ఇప్పుడు యూట్యూబ్లో పెట్టాలా, ఇన్స్టాలో పెట్టాలా, లేకపోతే డైరెక్ట్ ఓటీటీకి అమ్మేయాలా? అప్పుడు ఫుల్ లైక్లే లైకులు, పైసలే పైసలు, వ్యూసే వ్యూస్. ఏమంటావు? అసలు నా వీడియో ఎట్లా తీసినావు నువ్వు? నీకు తెలియకుండా నీ రూమ్లో సీక్రెట్ కెమెరా పెట్టిండ్రా. అరే వీడియో డిలీట్ చేయరా, నీకేం కావాలో చెప్పురా. 10 లక్షలు నేను చెప్పిన చోటుకి పట్టుకొని రా. 10 లక్షలా?